ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనం ఇప్పుడు 8వ అధ్యాయం 7వ శ్లోకం వరకు వచ్చాం. 7వ శ్లోకం చదివాము. 7వ శ్లోకం 6, 7, 5, 6, 7 శ్లోకాలు గత క్లాసులో చదివాము. దానిలో ఏమిటి విషయం అంటే అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం. అంటే ప్రాణ అవసాన సమయంలో అంటే మరణించే సమయంలో ఆ, ఒక వ్యక్తి భగవంతుణ్ణి స్మరించాలంటే ఎలాగా పాసిబుల్ అది, ఎలాగా అది సంభవిస్తుంది అంటే అది అంతకు ముందు నుంచి కూడా కొన్ని సంస్కారాలు ఉంటేనే సంభవిస్తుంది. అంతేగాని సడన్ గా అక్కడ తీసుకొని వచ్చి ఒక క్యాసెట్ పెట్టి నారాయణ నారాయణ అనో లేక ఇంకేదో విష్ణు సహస్రనామో పెట్టడం అది అలా కాదు. పెట్టినా కూడా అతని బుర్రకు అది ఏం ఎక్కదు, దానిలో ఉన్నటువంటి విశేషం ఏం ఎక్కదు. ఏదో కొన్ని అర్థాలు పోతాయి, కొంచెం పదాలు అందులో చెవిలో పడవచ్చు, అప్పుడు ఆ చెవులు కూడా వినపడకపోవచ్చు, వాట్ ఎవర్. సో అలా మనకే రావాలి అంటే ముందు నుంచి ఆ సంస్కారాలు ఉంటే తప్ప మనకు ఆ భావన రాదు, అంత్య భావన అనేటువంటిది రాదు. తర్వాత ఒక జనరల్ ప్రిన్సిపల్ కూడా చెప్పాడు. కింద మద్విషయే వయం నియమ, నా విషయంలోనే కాదు ఈ నియమము. నువ్వు ఎవరెవరు ఏ ఏ దాన్ని స్మరిస్తూ మరణిస్తారో దాన్నే పొందుతారు. ఎం ఎం వాపి స్మరన్ భావం, దేనిని ఎవడైతే స్మరిస్తూ కళేవరాన్ని త్యజిస్తాడో దాన్నే వాడు పొందగలడు అని చెప్పి సదా తద్భావ భావిత, ఆ భావన చేతనే భావితుడై అంటే ఆ భావన చేతనే ఒక రూపాన్ని తీసుకున్నటువంటి వాడై, రూపొందినటువంటి వాడై, ఆ విధంగా అతను ఆ సంస్కారాలతో ఆ రూపాన్ని పొందుతాడు. ఒక దేవతను ఆరాధిస్తుంటే లేక ఆ దేవతను ఉపాసన చేస్తుంటే ఆ దేవతను పొందగలడు. అందువల్ల తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర, అందువల్ల నువ్వు అన్ని కాలముల యందు కూడా నువ్వు చేస్తూ ఉండు. ఎందుకంటే సర్వేషు కాలేషు అంటే ఏంటి, అంతకాలంలో మాత్రమే కాదు, మిగతా సమయాల్లో కూడా నన్ను స్మరిస్తూ అంటే నా తత్వాన్ని మనసులో ఉంచుకొని యుద్ధీయచ అంటే నీ స్వధర్మాన్ని కూడా ఆచరిస్తుండు. ఎందుకంటే ఇది మనందరికి కూడా ముఖ్యం వర్తించేటువంటిది. అర్జునుడు ఏదో యుద్ధం చేస్తున్నాడు, నువ్వు యుద్ధం చేయని ఆయన చెప్పినట్టు అంటే మనందరికీ ఇన్ వాట్ వే ఇస్ ఇట్ రిలవెంట్. మనందరం కూడా మన ధర్మాన్ని ఆచరించాలి అని, మన సిచ్యువేషన్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన సమాజంలో పరిస్థితి ఏమిటి, ఆ, మన ధర్మం పరిస్థితి ఏమిటి, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ మనం దానికి తగినట్టుగా మనం చేయాలి అనేది ఇక్కడ విషయం. యుద్ధం ఉంటే ఏదో కర్ర పట్టుకొని వీధుల్లోకి పోవడం కాదు. సో మయి అర్పిత మనోబుద్ధి అంటే భగవంతుని తత్వాన్ని ఈ విధంగా ఉందని తెలుసుకొని, మన ధర్మాన్ని తెలుసుకొని, ఉం, మన ధర్మమే మనం ఏ విధంగా మనము ఆచరించాలి, మన మన కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది ఇక్కడ చెప్పాడు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో 8వ శ్లోకంలో దాన్నే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లి సర్వేషు కాలేషు అని చెప్పాడు కదా. సర్వేషు కాలేషు చేయాలి అంటే ఏ విధంగా. ఇప్పుడు మనకు 6వ అధ్యాయంలో మనం ధ్యానం గురించి చదువుకున్నాం. 6వ అధ్యాయం అంతా కూడా ధ్యాన యోగం అని మనం చూసాం కదా, దానిలో ధ్యానం గురించి చదువుకున్నాం. ధ్యానంలో మనస్సును ఒక చోటనే నిలిపి ఉంచడం, ఆ మనస్సులో సమాన ప్రత్యయ ప్రవాహ అన్నారు, తుల్య ప్రత్యయ సంతతి అన్నారు. అంటే ఒకే ఒక విషయం పైన మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ విషయం పైనే మన మనస్సు ఉండాలి, ఇంకో విషయం పైన మన మనసు పోకూడదు. అది తుల్య ప్రత్యయ సంతతి. సంతతి అంటే సంతానం, ప్రవాహం. ఆ అసంకీర్ణాచ అతత్ ప్రత్యయై, అది కానటువంటి విషయముల చేత, అది కానటువంటి ఆలోచన చేత అది సంకీర్ణము కాకూడదు అని చెప్పారు కదా. అది ధ్యాన యోగంలో మనం చూసాం. సేమ్ థింగ్ ఇక్కడ అదే ధ్యానం అనేటువంటిది యత్నం, అభ్యాసం అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఒక పదాన్ని వాడుతున్నాడు ఇక్కడ, అభ్యాస యోగ యుక్తేన అని. ఈ శ్లోకాన్ని చదువుదాం. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. పద విభాగం చూస్తే అభ్యాస యోగ యుక్తేన అనేది ఒకే పదమే. అభ్యాస యోగ యుక్తేన చేతస, అభ్యాస యోగ యుక్తమైనటువంటి మనస్సుతో, చేత అంటే మన చేతస్ అంటే మనస్సు కదా. అభ్యాస యోగ యుక్తేన చేతస అంటే అభ్యాస యోగ యుక్తమైన, అదేంటో కనుక్కుందాం చూద్దాం మళ్ళీ. అలాంటి మనసుతో, ఇంకా ఎలాంటి మనసు, నాణ్యగామినా చేతస, నాణ్యగామిన నా అన్యగామి,
అన్యగామి అంటే ఏమిటి? అన్యత్ర గచ్చతి ఇది అన్యగామి. ఎక్కడ ఇంకో విషయం పైకి వెళ్ళిపోతుంటుంది. ఒకదాని ఎందు నువ్వు నిలకడగా ఉంటుంటే నిలకడగా ఉండకుండా ఇంకెక్కడో వెళ్ళిపోతుంటుంది, అది అన్యగామి. అలా కాకుండా ఉండేది నా అన్యగామి. అన్యత్ర నా గచ్చతి, నా అన్యగామి. అన్యగామి నా చేతస. సో చేతస్ అనే దానికి రెండు విశేషణాలు ఇచ్చాడు. ఏమిటి ఇక్కడ? అభ్యాస యోగ యుక్తమైనటువంటిది, అన్యగామి అయినటువంటిది అయిన మనసుతో అని. అభ్యాస యోగ యుక్తమైనటువంటిది, అభ్యాస యోగంతో కూడినది అంటే యుక్తం అంటే కూడింది, అభ్యాస యోగంతో కూడినది, ఇంకొక విషయం పైనటువంటి పోనిది అయినటువంటి మనసుతో దేన్ని ఆలోచించాలి? పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. హే పార్థ, పరమం పురు అలాంటి మనసుతో పరమం పురుషం దివ్యం అనుచింతయన్, ఆ పరమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమ పురుషుణ్ణి, దివ్యుడైనటువంటి వానిని, అనుచింతయన్ ఆ విధంగా ధ్యానం చేస్తూ, యాతి అంటే పొందును అని. చేతస మనన్యగామిన, ఎక్కడా పోనటువంటి మనసుతో పరమం పురుషం దివ్యం, పరమ పురుషుడు దివ్యుడు దివ్యము అయినటువంటిది ఆ తత్వాన్ని ధ్యానం చేస్తూ, అనుచింతయం ధ్యానం చేస్తూ, హే పార్థ, యాతి అంటే గచ్చతి అంటే దాన్ని పొందుతాడు అని ఇక్కడ విషయం. సో ఇక్కడ అభ్యాస యోగం అంటే ఏమిటి? అభ్యాస యోగం అంటే మనం 6వ అధ్యాయంలో చూసినటువంటి ఆ ఉమ్, ఆ, యోగ యోగ సమాధి అని చూసాం చూడండి. ఆ సమాధి మనస్సును ఒక చోట ఉంచడం అండి, మనస్సును ఒక చోట ఉండడం. దాన్ని అభ్యాసం, అభ్యాసం అనే పదాన్ని మన పతంజలి యోగ సూత్రంలో కూడా ఒక సూత్రం ఉన్నది. తత్ర స్థితౌ యత్నో అభ్యాస అని. తత్ర స్థితౌ యత్న అభ్యాస. అది నీలకంఠ వ్యాఖ్యలో కూడా ఆయన రాశాడు. తత్ర స్థితౌ యత్న అభ్యాస. తత్ర అంటే ఏమిటి? ఒక విషయం అందే. స్థితౌ అంటే నిలిచి ఉండడం కోసం. స్థితి, స్థితి అంటే ఉండడం, నిలిచి ఉండడం కోసం. యత్న అంటే ప్రయత్న. అభ్యాస అదే అభ్యాసం. అంటే ఒక విషయం, మన మనస్సును ఒక చోటనే నిలిపి ఉంచడానికి మనం చేసేటువంటి ప్రయత్నాన్ని అభ్యాసం అంట. అది అభ్యాసం. అది ఎలాగ చేయాలి అంటే దాన్ని గురించి ఆలోచించాలి, ఇంకా దేని గురించి ఆలోచించకూడదు అని చెప్పబోతున్నాడు. అభ్యాస యోగ యుక్తేన మయి, మయి భాష్యం చదువుతున్నా. అభ్యాస యోగ యుక్తేన మయి చిత్త సమర్పణ విషయభూతే ఏకస్మిన్ తుల్య ప్రత్యయ ఆవృత్తి లక్షణో లక్షణ అందం విలక్షణ ప్రత్యయానంతరిత అభ్యాస. ఏంటి అభ్యాసం అనే దానికి ఒక చిన్న దాన్ని విగ్రహ వాక్యం రాశారు. ఏమిటిది? చిత్త సమర్పణ విషయభూతే మయి, నా యందు, నేను అంటే ఏమిటది? చిత్త సమర్పణ చేయడానికి అనుకూల. చిత్త సమర్పణం అంటే ఏంటి? మనస్సును అర్పించడం. అంటే మనసును దాని యందే ఉంచడానికి విషయమైనటువంటి నా యందే అని. చిత్త సమర్పణ విషయభూతే మయి. మయి అనే దానికి ఇది ఎక్స్ప్లెనేషన్. నేను ఎలాంటి, నేను చిత్త సమర్పణము చేయడానికి అర్హుడు అని కూడా కాదు. చిత్త సమర్పణ చేయడానికి ఇక్కడ విషయం. అర్హుడు అని తను తానే ఆయన ప్రైజ్ చేసుకోడు కదా. సో చిత్త సమర్పణము చేయడానికి విషయమైనటువంటి, చిత్తమన్న మనస్సు అర్పించడానికి విషయమైనటువంటి నా యందు నువ్వు నన్ను గురించి ఆలోచిస్తున్నావు, నన్ను గురించి ఆలోచించకపోతే ఐ డోంట్ బాదర్. అది ఇక్కడ మన ఈశ్వరుని యొక్క ఇది ఎలా ఉంటుందంటే, నువ్వు నా గురించి ప్రార్థించట్లయితే ఐ డోంట్ బాదర్, సో లాంగ్ యాజ్ యూఆర్ డూయింగ్ యువర్ జాబ్, ఓకే ఫైన్, యూ డూ ఇట్ అంటాడు. అంతేగాని నన్ను పూజించలేదు కాబట్టి నేను ఎక్కడో వస్తానండు. నీ డ్యూటీ నువ్వు చేస్తుంటే గుడ్ ఇనఫ్. సో చిత్త సమర్పణ విషయభూతే ఏకస్మిన్, ఒకే దాని యందు, ఒకే దాని యందు తుల్య ప్రత్యయ ఆవృత్తి లక్షణ. తుల్య ప్రత్యయ, తుల్య అంటే ఈక్వల్, ప్రత్యయం అంటే మన ఆలోచన, ప్రత్యయం అంటే థాట్ ప్రాసెస్, థాట్ అని అనుకోండి, థాట్ అంటాం లేండి. ప్రత్యయం అంటే థాట్. ఆ థాట్ తుల్య ప్రత్యయ ఆవృత్తి. ఆవృత్తి అంటే ఏమిటి? పునః స్మరణం, దాని గురించి స్మరిస్తూ ఉండడం. అంటే ఏమిటి? ఒక పర్టికులర్ ఒకే సెంటెన్స్ ని పెట్టుకొని ఊరికే జపం చేసినట్టు చేయడం అని కాదు. దాని గురించి ఆలోచిస్తుండాలి. జపం చేసినట్టు ఒకే వాక్యాన్ని పెట్టుకొని ఆ వాక్యాన్ని రిపీట్ చేసి ఊరికే గట్టిగా రిపీట్ చేసుకుంటూ ఉండడం కాదు. మనకు ఋషులు చాలా చాలా మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారండి. ఏవి, ఏ విధంగా మనం ధ్యానం చేయాలి అనేటువంటిది. నేను పలుసార్లు మనకు చెప్పాను కూడా. ఏమిటంటే మనకు శంకరాచార్యుల ప్రకరణ గ్రంథాలు అని ఉన్నాయి. ఆ ప్రకరణ గ్రంథాలు అనేటువంటివి దే ఆర్ లైక్ గైడెడ్ మెడిటేషన్స్. మన గైడెడ్ మెడిటేషన్ అంటే ఇప్పుడు మనం ఏదో ఋషికేశు, హరిద్వార్ ఇట్లాంటివి చోటకు వెళ్ళి మన ఆశ్రమాల్లో కూర్చొని, ఇంకెక్కడో ఋషికేశ్ కావచ్చు, ఇంకేదో ఆశ్రమం కావచ్చు అనుకోండి, ఎనీ ఆశ్రమం, నాట్ ఓన్లీ. సడన్ గా ఋషికేశ్ అని వస్తుంది ఎందుకంటే ఆశ్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి.
సో అక్కడ ఏదో ఒక చోటికి వెళ్ళి అక్కడ ముందు దానిలో కొంచెం ఒక కోర్సు తీసుకొని, ఒక 10 రోజులు 15 రోజులు కోర్సు తీసుకొని అక్కడ మనం ధ్యానం నేర్చుకొని, దానిలో అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి, ఆ గైడెడ్ మెడిటేషన్ అని క్లాసులు ఉంటాయి. ఆ గైడెడ్ మెడిటేషన్ లో కొన్ని కొన్ని పద్ధతుల్లో ఒక ఛానల్ ఒక రకంగా ఆలోచించడం, పంచకోశ వివేకము అంటాడు. ఆ ఆ వివేకము ద్వారా ఆ ఛానల్లో ఆలోచిస్తుండడం, పంచకోశములు, ప్రాణమయ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, ఏది ఇది నేను అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, వాటిని రిజెక్ట్ చేసుకుంటూ పోవడం. పంచభూత వివేకము అనేటువంటిది ఇంకొకటి, ఇంకేదో ప్రత్యేక తత్వ వివేకం అనేది ఒకటి. మన పంచదశికారుడు ఉన్నాడు. పంచదశి అనే గ్రంథం ఒకటి ఉన్నది కదా, దానిలో విద్యారణ్య మహర్షి ఈ వివేకం వివేక పంచకము అని మొట్టమొదటిలోనే వివేక పంచకము అని ఒకటి ఉన్నది. వివేకము, ఈ పంచదశి గురించి కూడా నేను కొన్ని పాఠాలు చెప్పాను, దీనిలోనే అద్వైత అకాడమీ వెబ్సైట్ లో ఉంటుంది. సో వివేకం అంటే ఏమిటి, దాని గురించి అనలైజ్ చేయడం, పృథగ్భావే, దాని గురించి విచారించడం, అది వివేకం అంటే. ఓ విషయాన్ని గురించి సరిగ్గా విచారించడం వివేకం, ఓపెన్ మైండ్ తో మనం విచారించడం వివేకం. సో నా తత్వం ఏమిటి అనే దాని గురించి భావించుకోవడం, భగవంతుని తత్వం ఏంటి అనే దాని గురించి భావించుకోవడం, అది ఇక్కడ వివేకం. అది తుల్య ప్రత్యయం. అలాంటి దాని యొక్క సంతతి ప్రవాహం, ప్రవాహం ఉండాల. విలక్షణ ప్రత్యయ అనంతరిత. విలక్షణం అంటే ఏమిటి, ఏ పద్ధతిలో నువ్వు ఆలోచిస్తున్నావో దానికి విలక్షణమైనది అంటే ఏమిటి, దానికి ఆపోజిట్, దానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు, లేకుంటే దాని గురించి డిస్ట్రాక్ట్ కావడం, దానికి వ్యతిరేకమనే కాదు, డిస్ట్రాక్ట్ కావడం. ఆ, దాంట్లో మన పూర్వపక్షము శంకలు అవి ఏమైనా ఉంటే అవన్నీ ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే విలక్షణం ఉంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు మనం ఏదో ధ్యానం చేస్తున్నాము, ఆ, ఇదేంటి పంచకోశంలో మనకు ఏదో డౌట్ వచ్చింది, ఆ డౌటే పడకూడదు అని కాదు. విలక్షణం ఉంటే డౌట్ పడాల్సిందే, డౌట్ పడాల్సిందే, మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి మనం ఆ డౌట్ తీర్చుకోవాల్సిందే. అవన్నీ అవన్నీ కూడా మన సిద్ధాంతంలో ఉంది. ఎందుకంటే మనకు ఏదైనా మనసు మనకు శంక ఉంటే ఆ మనసులో ఆ శంకనన్నిటిని నివారించుకోవాలి. దానిలోనే మననము అనే దాని యొక్క ఉద్దేశమే అదండి. యుక్తిభి అనుచింతనం మననం అని. యుక్తిభి అంటే లాజికలీ వ్యాలిడేటింగ్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ థియరిటికలీ. ఆయన ఏదో చెప్తున్నాడు, తత్వమసి అంటాడు, దాన్ని లాజికలీ వ్యాలిడేట్ చేసుకోవాలి కదా మనం. ఆ లాజికల్లీ వ్యాలిడేట్ చేసుకోవాలంటే మనకు వచ్చిన డౌట్స్ అన్నిటి కూడా తీసేసుకోవాలి. అది అది అక్కడ విలక్షణం అనిపించుకోదు. శంకా నివారణం అది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ విలక్షణం అంటే ఏమిటి, దాన్ని వదిలేసి ఇంకెక్కడో వెళ్ళిపోవడం. ఇంకెక్కడో నేను అదిగో ఫలానా ఇంకేదో వస్తువు ఏదో మేబీ టు బాయ్ ఆర్ టు పర్స్యూ ఆర్ ఫలానా ఫ్రెండ్ ఇంకెక్కడో డిన్నర్ ఇచ్చాడనో, ఫలానా ఇంకేదో వస్తువు కొనాలనో, ఏదో సంథింగ్ ఎల్స్, దానిలోకి మనసు వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేదో సముద్రమే అట్రాక్ట్ అయింది అనుకోండి మనస్సు, అలా అట్రాక్ట్ కాకుండా చూసుకోవాలి అని. విలక్షణ ప్రత్యయ అనంతరిత. అనంతరిత అంటే నాట్ డిస్టర్బ్డ్ బై దట్, దాని చేత అంతరాయం అంటుంటాం చూడండి, అంతరాయం అంటే మధ్యలో ఇంకోటి వచ్చి దూరడం అనమాట. అనంతరిత, మధ్యలో అదేదో వచ్చి దూరకుండా, అనంతరిత అలాంటిది. ఆ ఇంకొక విషయంలోకి వెళ్లకుండా ఉండేటువంటిది అనండి, అలాంటిది అనంతరిత అభ్యాస. మనస్సును ఆ విధంగా ఉండేది, ఆ విధంగా ఉంచడం అనేటువంటిది అభ్యాసం. తర్వాత సచ అభ్యాసో యోగ. అభ్యాస యోగం అంటే ఏమిటి, అభ్యాసం వలన యోగం అని కానీ, అభ్యాసం యొక్క యోగం అని కాదు, అభ్యాసమే యోగం. కర్మధారయ సమాసం. తృతీయ తత్పురుషం, పంచమి తత్పురుషం, లేక షష్ఠి తత్పురుషం కాదు. కర్మధారయం అభ్యాస ఏవ యోగ అని. అలాంటి అభ్యాసమే ఒక యోగం, అది కూడా ఒక యోగం అండి. ఎందుకంటే వాడికి ఏదో ధన యోగం పట్టింది, రాజయోగం పట్టింది, మరో యోగం పట్టింది అన్నట్టుగా ఆ అభ్యాసం అనేటువంటిది ఒక యోగం, అది ఒక సిద్ధి మనకు. ఎందుకంటే ఆ అభ్యాసం అనేటువంటిది కుదరడమే చాలా గ్రేట్ థింగ్. దాన్ని మనం కుదుర్చుకోవాలి కష్టపడి. తేన యుక్త, తేన యుక్తం, అలాంటి మనసు, తేన యుక్తం తత్రైవ వ్యావృతం యోగిన చేత, తేన చేతస. అభ్యాస యోగ యుక్తేన, యుక్త అనే పదాన్ని చెప్తున్నాడు. అభ్యాస యోగం అనే దాన్ని చెప్పాడు ఫస్ట్. అభ్యాస యోగేన యుక్తం, యుక్తం అంటే ఏమిటి, తత్ర ఏవ వ్యావృతం, తత్ర ఏవ దాని ఎందే, వ్యావృతం ఆవృతం. ఆవృతం అంటే ఏంటి, ఆవరించబడినటువంటిది. అంటే ఆ విషయమే మన మనస్సును ఆవరించేసింది. వ్యావృతం తత్రేవ వ్యావృతం యోగిన చేత. ఆ యోగి యొక్క మనస్సు ఎలాగ ఉంది అంటే ఆ విషయము చేతనే కంప్లీట్లీ ఆవరించబడింది. ఆవృతం విషమితి, దట్ ఈస్ విశేషణ ఆవృతం, కంప్లీట్ గా పూర్తిగా ఆవరించబడినటువంటిది. ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏది రావడానికి వీల్లేనటువంటి స్థితిలో ఉన్నది. తేన చేతస, అలాంటి మనస్సుతో, నా అన్యగామిన, ఎందుకంటే ఏమిటి, నా అన్యత్ర
విషయాంతరే గంతుం శీలం అస్య ఇది నా అన్యగామి. అన్యగామి అంటే ఏమిటి? ఇంకెక్కడో వెళ్ళేది. అన్యత్ర గంతుం శీలమస్య, అన్యత్ర గంతుం శీలమస్య ఇది అన్యగామి అంటే ఏమిటి? ఆ నిని ప్రత్యయం అని ఉంటుంది చూడండి. గంతుం శీలమస్య, గామి అంటే వెళ్ళేటువంటిది అని. నిని ప్రత్యయం అని ఉంటుంది చూడండి. తాచ్శీల్యే నినిహి అనేదో సూత్రం చెప్తారు కదా, అంటే దాని అది శీలం ఆ విధంగా ఉంది. వాడు కూడా మంచి అక్కడ అట్లాంటి శీలము గలవాడు అని చెప్పడం కోసం. అది విషయాంతరే గంతుం శీలమస్య, నా విషయాంతరే గంతుం శీలమస్య అయితే నాణ్యగామి. విషయాంతరంలోకి వెళ్ళేది అయితే అన్యగామి, అన్యం ఇంకో దానిలోకి వెళ్ళేటువంటి శీలము గల మనస్సు. ఇక్కడ శీలం ఎలా ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆ మనస్సును కూడా బాగా డిసిప్లిన్ చేసి ఉంచాడు అని. వాడి శీలం బాగుంది అంటే, శీలం ఎప్పుడు బాగుంటుంది? మనం బాగా డిసిప్లిన్ చేసినప్పుడే బాగుంటుంది. ఆ డిసిప్లిన్ చేయనంత వరకు ఆ శీలం ఏమి ఉండదు కదా. సో ఆ విధంగా విషయాంతరే గంతుం శీలమస్యాస్తి ఇది నా 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 విషయాంతరే గంతుం శీలమస్తి ఇది నాణ్యగామి. సో నా అనేది న్యగామి అనే దానికి చేర్చాలి, చేరిస్తే నా అన్యగామి. అలాంటి మనసుతో నాణ్యగామిన చేతస అభ్యాసయోగయుక్తేన చ నాణ్యగామిన చ చేతస, అలాంటి మనసుతో దేన్ని ఆలోచించాలి మనం ఇప్పుడు? పరమం. పరమం అంటే ఏంటి? నిరతిశయం. పరమం పురుషం అనే దానిలో పరమం వేరే, పురుషం వేరే చెప్పారు ఇక్కడ భాష్యకారులు. అలా చెప్పొచ్చు. పరమ అనే దాన్ని కూడా పరమ పురుషాన్ని కూడా చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు. పరమం నిరతిశయం. నిరతిశయ అంటే ఏమిటి? దానికంటే గొప్పది ఏదైతే లేదో అది నిరతిశయం. అతిశయం అంటే దానికంటే ఇంకోటి పెద్దగా ఉండడము. నిరతిశయం అంటే దానికంటే పెద్దది ఏది లేకపోవడం. అంటే అర్థం ఏంటి? అంటే మనం పరమాత్మ లేక పరబ్రహ్మ అనేటువంటిది ఏదైతే అంటున్నామో దానికి మించిన తత్వాన్ని ఇంకా వేరే ఇంకా మనం భావించలేము. సో అది ఆ తత్వం ఏదైతే ఉన్నదో అది నిరతిశయం. పురుషం. నిరతిశయం పురుషం. నిరతిశయం పరమం అనే దాన్ని విశేషంగానే వాడారు. అలాంటి పురుషం. పురుష అంటే ఏమిటి ఇక్కడ? పురుష అయితే ఇది పురుష, అన్ని ప్రాణుల్లో ఉండేటువంటిది. పూర్ణత్వాత్ పురుష, దానివల్ల ఇవన్నీ కూడా పూర్ణమైనాయి. లేకుంటే పురుష అయితే దాని యందు ఉన్నది. ఆ విధంగా అన్నింటి యందు ఉన్నటువంటిది, సర్వవ్యాపి అయినటువంటిది అది. తర్వాత దివ్యం. దివు ధాతువుకి అర్థం ఏంటి? దివు ధాతువుకు ద్యోతనార్థకం అని, అంటే ప్రకాశాత్మకమైనటువంటిది అని. దివు అంటే దివి అంటే మనం ఆకాశం అంటుంటాం. దివి ఆకాశం. దివ్యం అంటే ఆకాశంలో ఉన్నది. అక్కడ ఎక్కడో స్పేస్ లో ఒకనొక చోట అక్కడ ఒక చిన్న యూ కెన్ గో అండ్ యూ కెన్ రీచ్ దేర్ బై విత్ ది హెల్ప్ ఆఫ్ రాకెట్, అది ఇది అలాంటి కాదు. దివ్యం ఇక్కడ ఒక చిన్న వ్యాఖ్య రాశారు శంకరాచార్యుల వారు. దివి అంటే ఆకాశం నందు సూర్యమండలే భవం. సూర్యమండలం అనేటువంటిది ఇక్కడ చిన్న ఆలంబనంగా తీసుకోవాలి మనం, అంతే. సూర్యమండలే భవం అంటే సూర్యమండలంలోనే ఉన్నటువంటిది. ఆ పరమ పురుషుడు ఎక్కడ ఉన్నాడు అంటే సూర్యమండలం అనే చోట ఉన్నాడు, అక్కడ బంగారు సింహాసనంలో అని కాదు. ఆ సూర్యమండలాలు కోట్లాది సూర్యమండలాలు ఉన్నాయి కదా. సూర్యమండలం అనేటువంటిది ఒక ఉపాసన కోసం మనం చెప్పినటువంటి విషయం. అయితే మనం పొద్దున్నే లేచి ఆదిత్య ఉపాసన అంటాం, సంధ్యోపాసన అంటాం. సంధ్యోపాసనలో ఏమిటి? అసావాదిత్యో బ్రహ్మేతి అని చెప్పుకుంటాం. అసావాదిత్యో బ్రహ్మైతి అంటే ఆదిత్యుడే బ్రహ్మ అని చెప్పి మనం ఉపాసన చేస్తున్నాం. అంతకుముందు ఏం చెప్తుంది? ఉద్యంతం అసంయంతం ఆదిత్యం అనుధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్రుతే అసావాదిత్యో బ్రహ్మైతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, బ్రహ్మగానే ఉంటూ తన బ్రహ్మను పొందుతాడు అని. అంటే వీడు బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటగా ఒక ఉపాసన కోసం ఒక ఆలంబన పెట్టుకొని, ఆ ఆలంబన అనేటువంటిది, ఆ ఆదిత్యుడు అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి, మనకు ఒక సృష్టిలో కనిపిస్తున్నటువంటి అన్నిటికంటే గొప్ప వస్తువు ఆదిత్యుడే కాబట్టి, ఆ ఆదిత్యునిలో ప్రకాశమానంగా ఉన్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వమే నాలో ఉన్నది, ఆ తత్వమే అన్ని ప్రాణుల్లో ఉన్నది అని భావన చేసుకోవాలి అక్కడ. ఆదిత్యుడిని ఉపాసన. ఉపాసన అంటే ఏమిటి అక్కడ? ఓ చిన్నదాని ఎందు పెద్దదాన్ని భావించుకోవడం. ఇదే బ్రహ్మ, ఆదిత్యో బ్రహ్మ అని అన్నాం అనుకోండి. ఆదిత్యో బ్రహ్మ అంటే ఆదిత్యుడే బ్రహ్మ, బ్రహ్మ అనేటువంటిది దానికి కన్ఫైన్ అయింది అని కాదు. ఆదిత్యునిలో ప్రకటమవుతున్నది, ఆదిత్యుని ద్వారా మనకు చాలా గొప్పగా ప్రకటమవుతున్నటువంటిది, అంతే. ఆ ఉపాసన అనే దానికి కూడా డెఫినేషన్ ఏం చెప్పారంటే, ఒక పెద్ద చిన్న వస్తువునందు పెద్దదాన్ని భావించుకోవడం. నికృష్టే ఉత్కృష్ట బుద్ధి ఉపాసన అన్నారు. నికృష్టే ఉత్కృష్ట బుద్ధి
ఉపాసన అనే పదం ఉంది, ఉపాసనం అని కూడా ఉంది, డిపెండింగ్ ఆన్ పదముల యొక్క ఆ సందర్భంలో మనం ఆ, ఆ, అదేంటి నపుంసకలింగ శబ్దం వాడుతున్నామా, స్త్రీలింగ శబ్దం వాడుతున్నామా అని. సో నికృష్టే ఉత్కృష్ట బుద్ధి, చిన్నదాని ఎందు నికృష్టం అంటే పనికి మాలింది ఏం కాదు, ఓ చిన్నదాని ఎందు ఉత్కృష్ట, దాని ఎందు గొప్ప గొప్ప భావన చేయడం. సో అది ఆదిత్యోపాసన. మనకు ఆదిత్య హృదయం అని కూడా ఒకటి ఉన్నది. ఇక్కడ రామాయణంలో ఆదిత్య హృదయం అని చెప్పని ఆ రాముల వారు అక్కడ యుద్ధం చేశాడు 5 రోజులు, 4 రోజులు యుద్ధం చేశాడు. 5వ రోజు కూడా యుద్ధానికి వచ్చాడు. వాడు వాడు కూడా రెడీ అయ్యి వస్తున్నాడు అనమాట. కంటిన్యూస్ గా 5 రోజులు ఎడతెరిపి లేకుండా రాత్రి పగలు రాత్రి పగలు, 5 రోజుల 7 రోజులు సరి గుర్తులేదు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి చూసి ఏంటయ్యా ఆయన ఇంకా చంపకుండా ఉన్నాడు అని, ఈయనకు ఆదిత్య హృదయం అని చెప్పని బోధిస్తాడని. ఆదిత్య హృదయం అంటే ఏం కాదు, పరమాత్మ తత్వమే, నువ్వే ఆ పరమాత్మ అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా సో అక్కడ చెప్తారు. సో అది ఆ ఆ, సు- ఆ, ఆదిత్య హృదయం. సో ఇక్కడ దివి సూర్యమండలే భవం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యమండలంలోనే ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాడని కాదు. సూర్యమండలం అనేటువంటిది ఒక ఆలంబన కోసం, ఆలంబన అంటే దాన్ని ఉపాసన ఒక మన ఎదురుగా ఒక విషయాన్ని పెట్టుకొని దేన్ని పూజిస్తాం కదా, దాన్ని ఆలంబనం అంటాం. సో సూర్యమండలే భవం యాతి గచ్చతి. దాన్ని గచ్చతి అంటే మళ్ళీ ఇక్కడ ప్రయాణం అంటూ ఏం లేదండి. అక్కడ ఎవడో ఒకడు వస్తాడు, ఈ అతివాహిక దేహం అని చెప్పని అంటారు చూడండి, అక్కడ ఎవడో ఒకడు వస్తాడు, లోకానికి వెళ్ళినట్టు కాదు ఇది. యాతి గచ్చతి హే పార్థ అనుచింతయన్. ఆ విధంగా అనుకుంటే అది ఇంకొక లెవెల్, లోవర్ లెవెల్కి వస్తుంది. మళ్ళీ ఏదో సూర్యమండలం అనేటువంటిది ఒక లోకం అని చెప్పని అనుకుంటే అది మళ్ళీ లోవర్ లెవెల్. ఏది మనం ఏదైతే బ్రహ్మలోకం అని చెప్పని అనుకుంటున్నామో అది ఒక లెవెల్. దానికి వెళ్తాడు అంటే ఓకే, అక్కడ ఆ లోకంలో ఉండి ఆ లోకము అదంతా సృష్టి అయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి సమయంలో ఇంకా పునఃసృష్టి కంటే ముందు ఈ లోకాలన్నీ నశించినప్పుడు ఆ లోక అధిపతితో పాటు ఈయన కూడా అక్కడ వెళ్తాడు. ఎక్కడికి ఆ పరమాత్మను చేరుకుంటాడు, పరమాత్మ స్థితిని పొందుతాడు అనేది అది ఒక వేరే స్టేటస్. ఆ విధంగా చెప్పినా చెప్పచ్చు, లేకుంటే ఆ సూర్యమండలం అనేటువంటిది కేవలం ఆలంబన. అలాంటి పరమాత్మను ఇతను పొందుతాడు. ఏ విధంగా, ఎందుకు, ఎలాగా? హే పార్థ అనుచింతయన్ శాస్త్ర ఆచార్య ఉపదేశం అనుధ్యాయన్ ఇత్యేతత్. అనుచింతనం, అనుశాసనం. మనకి మన అను అని ఎక్కడెక్కడైతే వస్తుందో అది అక్కడ ఏంటి అనుశాసనం అంటే ఇదివరకు ఎవరో శాసించారు దాని మీద నేను రిపీట్ చేస్తున్నాను. ఆ విధంగా చింతనం అంటే ఏమిటి, ఇదిగో ఈ విధంగా ఆలోచన చేయాలి అని ఎవరో ఇదివరకే చింతనం చేసినారు, నేను అనుచింతనం ఆ పద్ధతిలో ఆలోచిస్తున్నాను. అంటే ఆ పద్ధతి అది మరీ సిల్లీ సిల్లీ పద్ధతి అని చెప్పలే కదా. ఎన్నో కోట్లాది మంది దాన్ని అభ్యాసం చేసి మనకి ఇచ్చినటువంటి ఈ ఏంటి ఏమి మెడిటేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ మెడిటేషన్స్ పద్ధతి అంతా కూడా మన అనేక ఋషులు దాన్ని అభ్యాసం చేసి మనకి ఇచ్చినటువంటివి. రకరకాలైనటువంటి ఆ, ఇవి శరీర త్రయ వివేకము, లేకుంటే పంచకోశ వివేకము, ఇంకా పంచ పంచభూత వివేకము, ఈ విధంగా ఇట్లాంటివన్నీ కూడా. సో ఆ ఆచార్య శాస్త్రం ఉపదేశము, ఆచార్య ఉపదేశం దాన్ని అనుసరించి ధ్యానం చేసినటువంటి వాడు దాన్ని పొందగలడు అని. ఇక ఎలాంటి ఏమని ధ్యానించాలి, ఏ విధంగా ధ్యానించాలి, ఆ ఉపాసన స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది ఇండైరెక్ట్ చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. ఎవరిని ధ్యానించాలి అని చెప్తున్నాడు. ఎవరిని ధ్యానించాలి అని చెప్పినప్పుడు ఆయా లక్షణాలు ఉన్నట్లుగా భావిస్తూ నువ్వు ధ్యానం చెయ్యి అని. ఎలా ఈ లక్షణాలు ఉన్నటువంటి పురుషుడిని ధ్యానిస్తూ అంటే ఏంటి, ఆ లక్షణాలు ఉన్న పరమాత్మలో ఆ లక్షణాలు ఉన్నవి అనేది గ్రహిస్తూ మనం ధ్యానం చేయాలి అని. సో కిం విశిష్టం పురుషం యాతి ఇది ఉచ్యతే. ఎలాంటి పురుషుణ్ణి, ఏ లక్షణములు ఉన్నటువంటి పురుషుణ్ణి, పురుషుడు అంటే ఇక్కడ మళ్ళీ ఎవరో వ్యక్తి అక్కడ ఉంటాడు కిరీటం పెట్టుకొని అని మనం అనుకోకూడదండి. అక్కడ పురుషం అంటే ఆ తత్వాన్ని, ఆ దాన్ని ఏ విధమైనటువంటి దాన్ని చేరుకుంటాడు అంటే ఇది ఉచ్యతే. కిం విశిష్టం చ పురుషం యాతి ఇది ఉచ్యతే. శ్లోకం ఇక్కడ 9వ శ్లోకం. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంసమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ తమసః పరస్తాత్ అనే మాట వేదంలో అక్కడక్కడ వస్తూ ఉంటుంది. తమసస్తు పారే లేదా తమసః పరస్తాత్ అని చెప్పని వస్తూ ఉంటుంది. అంటే తమస్సుకు బయట ఉన్నటువంటిది, తమస్సును దాటి ఉన్నటువంటిది, తమస్సుకు పైన ఉన్నటువంటిది ఏమైనా చెప్పుకోవచ్చు. మనకు పోతన పద్యంలో కూడా ఒక చోట వస్తుందండి. పోతన గారి పద్యం చాలా ఫేమస్ పద్యం, ఇది వరకు చెప్పినట్టు కూడా గుర్తు.
లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగు అతని నే సేవింతునని. లోకంబులు లోకస్థులు అంటే లోకములు అంటే ఏంటి ఇక్కడ? భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, అది ఈ లోకములు అవి ఇవి. నువ్వు ఇదిగో ఈ పుణ్యం చేస్తే ఈ పుణ్యకార్యం చేస్తే నువ్వు ఈ లోకానికి వెళతావు, ఈ పుణ్యలోకం చేస్తే ఇంకో లోకానికి వెళతావు, ఈ పుణ్యలోకం చేస్తే ఈ లోకానికి వెళతావు అని మనకు చిన్న మనకు ఒక ఎస్కటలాజికల్ అంటే ఎస్కటలాజికల్ ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. ఎస్కటాలజీ అంటే ఏంటి? శరీరపాతం తర్వాత మనిషి చనిపోయిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది జీవ. సో నువ్వు ఇదిగో ఈ పని చేస్తే ఎక్కడ వెళ్తావు, అది ఇది ఒక రకమైనటువంటి ఎస్కటలాజికల్ జాగ్రఫీ లాగా ఇచ్చారు. సో అది అవన్నిటి కూడా అతీతమైనటువంటి లోకంబులు లోకస్తులు, ఆ లోకంలో ఉండేటువంటి వాళ్ళు లోకస్తులు, లోకేశులు ఆ లోక పాలకులు, యమధర్మరాజు కావచ్చు, వరుణుడు కావచ్చు, మరి ఇంకో లోకం కావచ్చు, ఈ లోకముల ఈ లోక పాలకులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా నశించగాటి ఏంటి? వాళ్ళందరూ నశించిపోతారని కాదు, వాళ్ళందరినీ దాటి వెళ్ళడం అని. వాళ్ళందరూ కూడా నీకు నశి అదర్శనే అని. నశి అనే ధాతువుకి అర్థం ఏంటంటే నశి అదర్శనే, అంటే వీళ్ళందరినీ దాటిని వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరినీ పట్టించుకోకుండా. సో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది. తెగిన తెగిన అంటే వాళ్ళందరూ తెంచేసుకొని వెళ్ళిపోతున్నాం. తెగిన తుది అలోకంబగు పెంజీకతి పెంజీకటి. అలోకం అంటే ఏమిటి? అది లోకము కానటువంటిది. ఏమిటది? ఆ మాయాశక్తి. ఆ మాయాశక్తిలోనే ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయి. ఆ మాయాశక్తి అనేటువంటిది ఒక లోకం కాదు. ఆ మాయాశక్తిని దాటి వెళ్ళడం. మాయాశక్తి ఎలాంటిది? తమస్సు. అలోకంబగు పెంజీకటి, పెద్ద చీకటి అంట. పెను చీకటి, పెంజీకటి. ఆ పెద్ద చీకటికి అవల. చిన్నప్పుడు ఈ పద్యం చదివినప్పుడు పెద్ద కాంప్లికేటెడ్ పోయం ఇది. మనకి ఎప్పుడూ అర్థం కాలేదు, ఎప్పుడూ అంత పెద్ద దీనికి ప్రశ్నలు కూడా వేసుకోలేదు. చీకటికి అవ్వాల. ఆ పైన ఎక్కడో ఏదో పెద్ద చీకటి ఉందేమో, ఇదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది కదా, పైన ఏదో చీకటి కవతలు ఏదో ఉన్నదేమో అనేటువంటి భావనలో ఉంటాం మనం. అది చీకటికి అవ్వాలంటే ఏంటి? ఈ అజ్ఞానానికి అతీతంగా ఉండేటువంటిది. అవ్వాలనివ్వండి ఏకాకృతి వెలుగు, వన్ రియాలిటీ విచ్ ఈస్ షైనింగ్. అదేమిటది? ఆ శుద్ధ చైతన్య తత్వం అనేటువంటిది, ఆ దానిలో ఉన్నటువంటి ఒకానొక ప్రకటమయ్యేటువంటి మాయా శక్తి అనేటువంటిది. ఈ మాయా అనేటువంటి దాని నుంచి మనం బయటపడ్డామంటే, ఆ మాయ బయటపడ్డామంటే ఏంటి? ఈ మనస్సు అనేటువంటిది ఏం చేస్తున్నది? మనస్సు అనేటువంటిది డ్యూయాలిటీని చూస్తున్నది. డ్యూయాలిటీని చూసి ఇదిగో ఇది బాగున్నది, అది బాగున్నది, దీన్ని పర్సూ చేయాలి, దాన్ని పర్సూ చేయాలి అని చెప్తున్నది. ఈ మనస్సు అనే దాన్ని కంప్లీట్ గా నిగ్రహించి ఈ ఐ అనేటువంటి నోషన్, ఆ నోషన్ ను కూడా మనం దాటేయడము మాయను దాటడం అంటే. మాయను దాటడం అంటే ఈ ఐ అనేటువంటి నోషన్ నుంచి బయటపడ్డం. ఈ ఐ అనేటువంటి నోషన్ ఉన్నంత కాలము మనం ఈ లోకాల్లో ఉంటాం. ఎక్కడో చోట నేను అని ఉన్నంత కాలము ఈ నోషన్, నేను ఈ ఏదో ఒక లోకంలో ఉన్నాను. ఈ నేను అనేటువంటిది లేనప్పుడు ఏమైంది? వీడు నేను అనేటువంటిది లేనప్పుడు ఐ బికమ్ దాట్, అంతే. దట్స్ ఆల్. నథా కుచ్తో ఖుదా థా అని వాడు ఎవరు చెప్పాడు, సూఫీ పోయట్. సో సంథింగ్ లైక్ దాట్. నేను నా కుచ్ నా హోతా తో మై క్యా హోతా, ఏమీ లేకుంటే నేను ఏమై ఉండేవాడిని అని అంటాడు. ఇవన్నీ దాని ఉపనిషత్తుల ప్రభావం సూఫీ ఇదండి. మళ్ళీ సూఫీజం చదవకండి, ఎందుకంటే సూఫీజం అనేటువంటిది ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ ఇంటెలిజెంట్ స్ట్రాటజీ బై సమ్ పీపుల్ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ ఇస్లాం. కాబట్టి దయచేసి మనం ఊరికే ఎప్పుడో చిన్నప్పుడు ఇవన్నీ చదివాను కాబట్టి గుర్తొచ్చింది. ఆ, నేను అనేది లేకపోతే నేను ఏ విధంగా ఏమై ఉండేవాడిని అంటే, నేను లేకుంటే నేను దేవుడు భగవంతుడిగానే ఉండేవాడిని. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నేను అనేటువంటి భావనను నిరాకరించాలి. సో అది తమసః పరస్తాత్, తమస్సు చీకటికి బయట ఉన్నటువంటిది. అవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగు అతని నే సేవింతం చెప్పనన్నాడు. సో కవిం పురాణం అనుశాసితారం చదివాం కదా. పద విభాగం చూద్దాం. కవిం పురాణం అనుశాసితారం అణోః అణీయాంసం అనుస్మరేత్ యః సర్వస్య దాతారం అచింత్య రూపం అనేది ఒకే పదమే. ఆదిత్యవర్ణం ఒకే పదమే. తమసః పరస్తాత్. ఇది కవి. కవి అని ఒకటి అంటున్నాడండి. కవి అంటే ఎవరు? ఈయన నారాయణ రెడ్డి గారు, మరి ఇంకొక శ్రీశ్రీ గారు, ఇట్లాంటి కవులా? ఏంటి కవి అంటే ఏమిటి? కవి అంటే జనరలీ కవి మనకు మామూలుగా ఏ భాషలో చూసినా కూడా కవి అనేటువంటి వాడు ప్రపంచాన్ని బాగా అనుశీలన చేస్తాడండి. ప్రపంచాన్ని బాగా అనుశీలన చేసి హౌ హౌ ద వరల్డ్, ప్రపంచం ఏ ట్రెండ్ లో పోతున్నది, ఇది ఏమిటి అనే దాన్ని ఈయన కొంచెం తాత్వికంగా ఆలోచించి ఆ తన ఎక్స్పీరియన్స్ ను చెప్తాడు. తాత్వికమైనటువంటి ఆలోచనతో ఆ ముందు ఎలా ఉంటుంది అని కానీ,
ఇప్పుడు ఎలా ఉన్నది, ఒకప్పుడు ఎలా ఉన్నది అని, కానీ ఒక శాశ్వతమైనటువంటి తత్వాన్ని చెప్పడం, విషయాన్ని చెప్పడం కోసము, శాశ్వతమైనటువంటి ఆస్పెక్ట్ అని చెప్పడం కోసము ఆ కవి ప్రయత్నిస్తుంటాడు. అందుకని ఇంగ్లీష్ లో కూడా ఒక లిటరరీ, ఒక పోయిట్, చాలా గొప్ప పోయిట్ ఒక ఆయన, ఎలియట్ అని ఒక ఆయన ఉన్నాడు, టిఎస్ ఎలియట్ అని. ఆయన ఏంటంటే, ఆయనకు ఉపనిషత్తుల ప్రభావం ఆయన పైన చాలా ఉంది. టిఎస్ ఎలియట్, డబ్ల్యూబి ఎయిడ్స్ ఇట్లాంటి వాళ్ళు అప్పుడు ఆ కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి చాలా గొప్ప స్నేహితులు. వీళ్ళపైన ఉపనిషత్తుల ప్రభావం చాలా ఉంది. డబ్ల్యూబి ఎయిడ్స్ ఉపనిషత్తుల పైన కూడా ఒక చిన్న పుస్తకం, ఉపనిషత్తులను కూడా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాడు ఆయన. సో వీళ్ళందరూ, ఆయన ఇదే రాస్తాడు కవి అనే దాని గురించి. పోయట్ అనేటువంటి వాడు, హీఈస్ ద మోస్ట్ కాన్షియస్ పాయింట్ అట్ విచ్ ద గ్రోత్ ఆఫ్ మైండ్ షోస్ ఇట్ సెల్ఫ్ అంటాడు. పోయిట్ ఈస్ ద మోస్ట్ కాన్షియస్ పాయింట్. అంటే కాన్షియస్ అంటే హీఈస్ అవేర్, ఏ స్థితిలో ఉన్నది ప్రపంచం, ఏ స్థితిలో ఉన్నది ప్రపంచం, ఎక్కడ పోతున్నది ఏమిటి అనే దాని గురించి ఆలోచించి ఒక ఫిలసాఫికల్ అబ్జర్వేషన్ చేస్తాడు అతను. అది అట్లాంటి వాడు కవి. అదే అర్థమే ఇక్కడ కూడా మన వాళ్ళు చెప్పిన పాయింటే ఆయన తీసుకున్నాడు. అదే మన కవి అంటే ఏంటంటే క్రాంతదర్శి అన్నారు. కవి అంటే ఏమిటి? క్రాంత. క్రాంత అంటే ఏంటి? అతిక్రాంత. అంటే గడిచిపోయినదంతా కూడా, గడిచిపోయిందంతా తెలుసు అంటే ఏంటంటే వర్తమానం తెలుసు, ఫ్యూచర్ కూడా తెలుసు, అంటే సర్వజ్ఞుడు. కవి అంటే క్రాంతదర్శి చెప్తారులే, మరి కూడా భాష్యంలో కూడా చూద్దాం మనము. కవి క్రాంతదర్శి. ఆ, అంటే క్రాంతదర్శి, అతిక్రాంతాన్ని దర్శించేటువంటి వాడు దర్శి. అది ఒక క్రాంతదర్శి. పురాణ, పురాణం కవిం అనే ద్వితీయ ఏకవచనంలో ఉంది. మిగతా మిగతావన్నీ కూడా ద్వితీయ ఏకవచనంలోనే ఉన్నాయి. ఈ పదాలన్నీ కూడా కవి, కవిం. పురాణ, పురాణం. పురాణం అనేది ఇక్కడ పురాణమైన పురుషుడు, పురాణమైనటువంటి తత్వము అని తీసుకోవాలి. ఇక్కడ పురుషుడు అనేది తీసుకోవచ్చు. కవిం పురాణం. పురాణం పురాపి నవం ఇది పురాణం కదా. పురాపి నవం అంటే ఎప్పటి నుంచినో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కూడా ఉన్నది, అది నవం, కొత్తదే. అదేమిటిది పురాణం అనే దానికి చెప్తున్నారు శంకరాచార్యుల భాషణంలో చెప్తున్నారు. దానికంటే ముందు మనం స్థూలంగా ఒక అర్థం తెలుసుకుందాం. పురాణమైనటువంటిది అనుశాసిత. అనుశాసితారం అంటే అన్నిటినీ కూడా శాసించేటువంటి వాడు. అనుశాసితారం అన్నిటిని కూడా శాసించేటువంటి శీలం ఉన్నటువంటి వాడు. అణోహో అణీయాంసం. అణోహో అణీయాంసం. అణోహో అంటే అణువు కంటే, అణీయాంసం, అణియాన్ అనే పదానికి అణీయాంసం అనేటువంటి ద్వితీయ ఏకవచనం. అణియాన్ అంటే సూక్ష్మమైనటువంటి వాడు, అణీయాంసం అంటే సూక్ష్మమైనటువంటి వాణిని. దేనికంటే సూక్ష్మమైనటువంటి వాడు? అణోహ అణీయాన్, అణువు కన్నా సూక్ష్మమైనటువంటి వాడు. అణువు కన్నా అణువు లాంటి అంటే ఏమిటి? ఇక్కడ అణువు అంటే ఏమిటి? సూక్ష్మమైనటువంటిది. ఇక్కడ స్థూలము సూక్ష్మము అనే పదాలను తీసుకుంటే, స్థూలం అనేటువంటిది కార్యము, సూక్ష్మమైనటువంటిది కారణం. స్థూలమైనటువంటిది కార్యం, కుండ కార్యము. సో దానికంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి? మృత్తు. దానికంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి? దానికి కారణమైనటువంటి ఆకాశ ద్వయ తేజ అద్య పృథివీ నీరు అనేటువంటి దానికి సూక్ష్మము. వీటికంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి? తేజస్సు. దానికంటే సూక్ష్మమైనటువంటిది ఏమిటి? వాయువు. దానికంటే సూక్ష్మమైనటువంటిది ఆకాశము. దానికంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి? మాయాశక్తి. దానికంటే బయట ఉన్నటువంటిది, లేకుంటే దాన్ని దాటి ఉన్నటువంటిది ఏమిటి అంటే పరమాత్మ తత్వం. అణోహణీయాంశం, అన్నిటి సూక్ష్మమైనటువంటి అన్నింటికంటే సూక్ష్మమైనటువంటిది, అన్నింటికన్నా సూక్ష్మతరమైనది, సూక్ష్మతమమైనటువంటిది ఏమిటి అంటే పరమాత్మ తత్వం. తరువాత అణోహ అణీయాంసం, అనుశాసితారం అణోహో అణీయాంసం. సం అనుస్మరేద్య. సమ్యక్ అనుస్మరేద్య. అనుస్మరణం ఎవడైతే చేస్తాడో, సమనుస్మరేత్ అనేది ఒకటే పదం. సమ్ అనేది మనం ఏది ఉపసర్గను విడగొట్టడం. సమనుస్మరేత్ యహ, ఎవడైతే, యహ ఎవడైతే, సమనుస్మరేత్ సమ్యక్ బాగుగా, అనుస్మరణం చేస్తాడు, శాస్త్రము ఆచార్యుడు చెప్పిన పద్ధతిలో స్మరణం చేస్తాడో అలాంటి వాడు. అలాంటిది. ఇంకా ఏంటి? ఇంకా ఉంది, పూర్తి కాలే ఈ సెంటెన్స్. 9వ శ్లోకానికి పూర్తి కాలేదు. 10వ శ్లోకంతో పూర్తి అవుతుంది. 10వ శ్లోకం ఒక టైం లేకపోవచ్చు, రేపు చెప్పుకుందాం. ఈ శ్లోకాన్ని ఇప్పుడు చదువుదాం. సర్వస్య ధాతారం, అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు. సర్వస్య ధాత. ధాత అంటే అన్నింటినీ నియమించేటువంటి వాడు. సర్వస్య ధాత అంటే శంకరాచార్యులు చెప్పబోతున్నాడు కర్మఫలాన్ని బాగా విభజించి ఇచ్చేటువంటి వాడు అని. ధాత అంటే ఏంటి? అన్నింటినీ బాగా నియమించి ఉండేటువంటి వాడు. దాత కాదు, దాత వేరే, ధాత వేరే. దాత అంటే అన్నిటినీ ఇస్తుండేవాడు అని. ధా అంటే బాగా నియమించి ఉండేటువంటి వాడు. ధారణం, ధాత.
సర్వస్య ధాతారం. అలాగే అచింత్య రూపం, చింతించడానికి వీలుగానటువంటి, ఆలోచించడానికి వీలుగానటువంటి రూపం కలిగినటువంటి వాడు. తర్వాత ఆదిత్య వర్ణం. ఇప్పుడు పైన చెప్పినట్టుగానే ఆదిత్య వర్ణం అంటే ఏమిటి? ఆదిత్యుడు దేనికి చిహ్నము? ప్రకాశానికి చిహ్నము, చైతన్యానికి చిహ్నము. సో ఇక్కడ కూడా చైతన్య రూపుడైనటువంటి, ప్రకాశనశీలుడైనటువంటి, లేకుంటే అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి, అన్నిటినీ ప్రకాశింపజేసేది ఏమిటి అంటే కేవలం శుద్ధ చైతన్యమే. సో అలాంటి దాన్ని తమసః పరస్తాత్, మాయకు కూడా, మాయను దాటి ఉన్నటువంటిది. అంటే మాయ అనేటటువంటి దానికి ఏదో ఒక బౌండరీ ఉన్నది, ఆ బౌండరీని దాటి వెళితే ఆయన ఉంటాడు అని కాదు. మళ్ళీ మాయకు అతీతమైనటువంటిది, మాయ అనే దానికి అధిష్టానమైనటువంటిది. ఇప్పుడు రజ్జు ఎలాగైతే పాముకు అధిష్టానమో, సంథింగ్ లైక్ దట్. రజ్జు అనేటువంటి పాముకు అధిష్టానం. పాము కావచ్చు, ఇంకేదో గార్లెంట్ కావచ్చు, దేనికైనా కూడా మనం రజ్జు పైన ఏది భావిస్తుంటే దానికన్నిటికీ కూడా అధిష్టానం ఏమిట్రా అంటే రజ్జు. సో సంథింగ్ లైక్ దట్, అలాంటి అధిష్టానం. అలాంటి దానిని అని ఇక్కడి వాక్యం సగంలో ఉంది. ఇంకో 10వ శ్లోకం చదివితే వాక్యం పూర్తి అవుతున్నది. సో ఇక్కడికి భాష్యం చదువుదాం ఇప్పుడు. ఆ టైం ఉన్నది. కవిం క్రాంతదర్శనం. క్రమం దీన్ని ధ్యానించవలసినటువంటి పద్ధతి చెప్తున్నాడు. ఏ ఏ గుణములుగా మనం మనసులో భావించుకొని, ఓ పరమాత్మ అంటే కవి అనే దాని గురించి భావన చేయాలి అని ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా. ఇంకా మహాత్ములు ఇంకా చాలా గొప్పగా చెప్పింటారు. అలాంటి అవన్నీ కూడా మనం విని స్మరించుకోవాలి. ఆ కవిం క్రాంతదర్శనం సర్వజ్ఞం, అతిక్రాంతమైనటువంటి వాటిని దర్శించేటువంటి వాడు సర్వజ్ఞుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములన్నీ కూడా తెలిసినటువంటి వాడు. త్రికాలజ్ఞుడు అంటుంటాం చూడండి, అందుకని సర్వజ్ఞం అంటున్నారు. సర్వము తెలిసినటువంటి వాడు. పురాతనం అంటే ఏమిటి? చిరంతనం, ఎల్లప్పటికీ ఉండేటువంటిది. ఇక్కడ కూడా ఏమిటి? అన్నిటికీ కూడా మధుసూదన సరస్వతి ఇంకేం రాస్తాడంటే, కార్యకారణ రూపమైనటువంటి అన్నింటికి కూడా హేతువైనటువంటి వాడు. కార్యము అంటే పృథివీ కార్యము, దీనికి కారణం ఇంకోటి, దానికి కారణం ఇంకోటి, ఇట్లా కార్యకారణ సంబంధం ఎందుకు చెప్తారు? కార్యకారణ సంబంధము ఈజ్ నాట్ టు టెల్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ సృష్టి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సృష్టి యొక్క రియాలిటీని చెప్పడం కాదయ్యా. ఈ సృష్టి అనేది మనం ఏదైతే స్థూలంగా చూస్తున్నామో దీనికంటే సూక్ష్మమైనటువంటి, సూక్ష్మతరమైన దాన్ని తెలుసుకోవాలి అని చెప్పడం అక్కడ ఉద్దేశం. దీన్ని చెప్పడం ఉద్దేశం కాదు. పరమాత్మ నుంచి ఇవన్నీ వచ్చినాయి, పరమాత్మ యొక్క వచ్చినాయి అని కూడా చెప్పకూడదు. పరమాత్మ యొక్క అనేక రూపాలే ఇది. పరమాత్మ ఈజ్ మేనిఫెస్ట్ ఇన్ సో మెనీ వేస్ అనేది అల్టిమేట్ సిద్ధాంతం. పరమాత్మ నుంచి ఇవన్నీ వచ్చినాయి, దాని నుంచి అన్ని పుట్టినాయి అని చెప్పినా కూడా అది తప్పే. ఆ, ఏదో పొరపాటు చెప్తూ ఉండొచ్చు కానీ పరమాత్మ నుంచి, పరమాత్మ యొక్క మేనిఫెస్టేషన్ ఇదంతా అని చెప్పడం కరెక్ట్ సిద్ధాంతం. కవిం క్రాంతదర్శనం సర్వజ్ఞం, సర్వజ్ఞం పురాణం చిరంతనం. చిరంతనం అంటే కార్యకారణ రూపమైనటువంటి అన్నింటికి కూడా అధిష్టానమైనటువంటిది. అనుశాసితారం, సర్వస్య జగత ప్రశాసితారం, ప్రపంచాన్ని అంతటి కూడా ప్రశాసనం చేసేటువంటి వాడు. ప్రశాసితారం, అను ప్రశాసిత, ప్రశాసనం అంటుంటాం చూడండి, బాగా శాసించేటువంటి వాడు. అణోహో అంటే అణువు కన్నా, అణోహ అనేది పంచమీ విభక్తి. సూక్ష్మాత్ అపి, చాలా సూక్ష్మం అంటే మనం ఇంగ్లీష్ లో అంటాం సటిల్ అంటుంటాం, ఆ సటిల్ బాడీ అంటాం కదా, అట్లా ఆ విధంగా. సూక్ష్మాదపి అణీయాంశం, సూక్ష్మమైన దానికంటే ఇంకా సూక్ష్మమైనటువంటిది. సూక్ష్మతరం, అన్నింటికీ కారణమైనటువంటిది. సూక్ష్మమైనటువంటి దానికంటే ఇంకా సూక్ష్మతరం అంటే ఏంటి? అన్నింటికీ కారణమైనటువంటి, ఆకాశానికి కూడా కారణమైనటువంటిది. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత అని చెప్పని అంటారు చూడండి. ఆత్మన ఆకాశ సంభూత, సంభూత పుట్టినది, పుట్టినది ఎందుకంటుంది? మనకు ఉపదేశించడం కోసం అంతే, అంతేగాని సృష్టి క్రమాన్ని చెప్పడం కాదు అని క్లియర్ గా చెప్పారు అక్కడ. స్థూలతరం అనుస్మరేత్ అనుచింతయేత్, ఆ విధంగా చింతన ఎవడు చేస్తుంది? అనుచింతయేత్ యహ, ఎవడైతే ఆ విధంగా చింతన చేస్తాడో. ఇంకోటి ఏంటి? యహ్ కశ్చిత్, యహ్ కశ్చిత్ ఎవడైతే అని ఎనిబడి. సర్వస్య ధాతారం, సర్వస్య కర్మఫల జాతస్య, కర్మఫల జాతం అంటే ఏమిటి? కర్మఫలం అనేటువంటిది ఒక పెద్ద బండిల్లాగా ఉందండి. అదేంటి? ఎన్నెన్నెన్నెన్నో కర్మలు చేశారు కదా ఇతను. ఆ కర్మఫల జాతం, అదంతా కర్మఫలం యొక్క పెద్ద మూట. ఆ కర్మఫలం యొక్క పెద్ద సంచిత ఫలం అదంతా ఉంది కదా. వాటిని అన్నింటిని కూడా ధాతారం, ధాతారం అంటే ఏంటి? విభక్తి. ఇవ్వడం దాతార కాదు ఇది. అంటే ఏమిటి? అన్నింటిని కూడా బాగా చక్కగా విభజించి దాన్ని సరిగ్గా నియమించడం అనమాట. ధాతారం, ధాతారం విచిత్రతయ ప్రాణిభ్య విభక్తారం. విచిత్రతయ
చిన్న విచిత్రమైన రీతిలో, అందుకని చిత్రగుప్తుడు అన్నారు. ఎవరిని ఆయన అసిస్టెంట్ లెవెల్లో చిత్రగుప్తుడు అనే క్యారెక్టర్ మనం ఊహించుకున్నాం. బాగా విచిత్రమైన రీతిలో క్యాల్కులేట్ చేసి ఆయన గుప్త అంటే ధాతు రక్షించేటువంటి వాడు అని చిత్రగుప్తుడు. ఆ డేటా అది మనకు పౌరాణిక క్యారెక్టర్. బట్ ఎనీవే, ధాతారం సర్వస్య ధాతారం విచిత్రతయ, చాలా ఆశ్చర్యకరంగా, ప్రాణిభ్య విభక్తారం. ఎందుకంటే వీడు ఎన్నెన్ని జన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలం ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఫలం ఇవ్వాలి అంటే ఇప్పుడు వెంటనే ఒక ఫలం, వెంటనే ఇవ్వాలి అంటే ఇంకో ఫలం నడుస్తూ ఉంటుంది. అది అయిన తర్వాత దాన్ని ఇవ్వాలి. ఈ విధంగా ఇంత క్యాలిక్యులేట్ చేసుకొని ఇవ్వాలన్నమాట. అలాంటి సిస్టమ్ అంతా మనకు సృష్టిలో ఉన్నది అని. అంత గొప్ప సృష్టి, అంత గొప్ప సూపర్ దీనిలాగా కంప్యూటర్ కావచ్చు, ఏఐ అనుకోండి, ఏమని అనుకోండి, సంథింగ్ లైక్ దాట్. సర్వస్య ధాతారం విచిత్రతయ ప్రాణిభ్య విభక్తారం. విభజించి ఆ విధంగా ఇస్తున్నాడు. విభజ్య దాతారం, విభజించి ఇస్తున్నటువంటి వాడు. కర్మఫల దాతృత్వం అనేటువంటిది ఎంత పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి. అది ఎన్నెన్ని జన్మల్లోనూ ఉన్నటువంటి కర్మ ఫలాన్ని అంతటిని కూడా అనలైజ్ చేసి, ఇక వీడికి ఏమిటి దీనికి తగినటువంటి కర్మ ఫలం అనే దాన్ని ఇవ్వాలి కదా. అలాంటిది అచింత్య రూపం, నాస్య రూపం నియతం విద్యమానమపి కేనచిత్ ఆ, చింతయితుం ఆ, కేనచిత్ చింతయితుం శక్యతే ఇది అచింత్య రూప. నాస్య రూపం, ఇతని రూపము ఎప్పుడే ఇతని రూపం ఏంటి? నా అస్య రూపం నియతం, ఒక నియతంగా అంటే ఏంటి? ఒక నిశ్చితమైన పద్ధతిలో, ఇదిగో ఈ విధంగా ఉన్నది, ఇదే వెంకటేశ్వర స్వామే దేవుడు అని అట్లా అట్లా చెప్పడానికి వీల్లేదు. ఇంకెవడు శివుడే దేవుడు అని చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా నాస్య రూపం నియతం విద్యమానం, విద్యమానమపి కేనచిత్ చింతయితుం శక్యతే. ఎవరి చేత కూడా ఆలోచించడానికి, భావించడానికి శక్యము కానటువంటిది, అది అచింత్య రూపం. అచింత్య రూప తం, అలాంటిది. తర్వాత ఆదిత్యవర్ణం. ఇక్కడ మళ్ళీ ఆదిత్యస్య ఇవ రాస్తున్నారు శంకరాచార్యుల వారు. ఆదిత్యస్య ఇవ నిత్య చైతన్య ప్రకాశ. నిత్య చైతన్య ప్రకాశ అంటే ఏమిటి? నిత్యం అంటే ఏమిటి? కాలాతీతమైనటువంటిది. కాలాతీతమైనటువంటి ఓ చైతన్య ప్రకాశం. అది మన అన్ని ప్రాణుల అంతఃకరణాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి తత్వము. అలాంటిది ప్రకాశో వర్ణ. ప్రకాశం అనేదాన్ని వర్ణం, ఆదిత్య వర్ణం అనేదానికి. నిత్య చైతన్య ప్రకాశ యస్య తం, అలాంటి వాడిని. ఆదిత్య వర్ణం అంటే ఆదిత్యుడిలాగా షైనింగ్ ఎర్రగా ఉన్నాడు అని చెప్పని అలా అనుకోకూడదు. నిత్య చైతన్య ప్రకాశం. వెలుగు అనేటువంటిది దేనికి చిహ్నము? వెలుగు అనేటువంటిది చైతన్యానికి చిహ్నం. చీకటి అనేటువంటిది అజ్ఞానానికి చిహ్నం. ఆదిత్యవర్ణం. తమసః పరస్తాత్, అజ్ఞాన లక్షణాత్ మోహాంధకారాత్ పరం. అజ్ఞాన లక్షణం, అజ్ఞానం అనేటువంటి లక్షణము కలిగినటువంటిది. ఏమిటది? మోహాంధకారం. మోహం అంటే ఏంటి? ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం. ఇప్పుడు అర్జునుడు తన ధర్మాన్ని నా ధర్మం కాదనుకుంటున్నాడు. నా ధర్మం చాలా తప్పు, అది చాలా కష్టాలతో కూడినటువంటిది. నా ధర్మం అన్ని రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తో కూడినటువంటిది, పాపముతో కూడినటువంటిది అనుకుంటున్నాడు ఆయన. సో అలాంటిది, అది మోహం. అలా ఆ మోహం అనేటువంటి అంధకారం అర్జునుడి కేసులు. కలెక్టివ్ గా హ్యూమన్ కైండ్ అందరి కేసులు తీసుకుంటే అది కలెక్టివ్ గా అజ్ఞానం. సో అజ్ఞాన లక్షణాత్, ఆ అజ్ఞానము అనేటువంటి దానికంటే అలాంటి ఆ లక్షణము కలిగినటువంటి మోహ అంధకారము దాటి వెళ్ళినటువంటి వాడు. అలాంటి వాడిని అనుచింతయన్, అలాంటి తత్వాన్ని మనం ధ్యానిస్తూ, యాతి ఇది పూర్వేణ సంబంధ. యాతి, గచ్చతి. ఓ 8, 9, 8, 9 అనుచింతయన్ అనేది కూడా 8వ దానిలో కూడా పూర్తిగాలే. యాతి అనేది అక్కడ ఉన్నది. యాతి పార్థ అనుచింతయన్, అక్కడ వాక్యం పూర్తి అయింది అక్కడ. ఇక్కడ మనకు వాక్యం పూర్తి కావడం కోసము ఇక్కడ యాతి అనేటువంటి దాన్ని మళ్ళీ కనెక్ట్ చేశాడు. యాతి ఇది పూర్వేణ సంబంధ, పూర్వ శ్లోకంలో చెప్పినటువంటి యాతితో సంబంధ. మళ్ళీ దానిలో కూడా దాంతో కూడా అయినా కలపచ్చు, 10వ వాక్యంతోనైనా కలపచ్చు. పూర్వంలో ముందు శ్లోకంలో చెప్పిన యాతి అనే దానికి ఇక్కడ కలిపారు. ఏది? కర్త కర్మ క్రియా వాక్యంలో ఉండాలి కదా, ఆ క్రియా పదాన్ని ముందు శ్లోకం నుంచి తీసుకున్నారు. సో ఇక్కడికి ఆపదాం మనం. 2 శ్లోకాలు ఏంటి? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.